29వ రోజుకు చేరుకుంది. మరి 29వ రోజు నిన్న సజ్జల కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటి, ఎందుకు వీళ్ళ మీద ఎస్మా ప్రయోగించారో కూడా వాళ్ళ మాటలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎస్మా ప్రయోగించారు, అలాగే జీవో నెంబర్ పాస్ చేశారు, అంటే కొత్త ఉద్యోగులను జాయిన్ చేసుకుంటామంటున్నారు, వీళ్ళని తీసేస్తామంటున్నారు. ఇన్ని క్వశ్చన్లకి కూడా క్వశ్చన్ మార్క్గా వీళ్ళు ఇక్కడే కూర్చోవడం జరుగుతుంది. కానీ ఎప్పుడు మరి దీనికి సొల్యూషన్ ఎప్పుడు వస్తుందంట? 29 రోజుల నుంచి సమ్మె నిరవధికంగా కొనసాగుతున్నదంటే వారు ప్రభుత్వం చేసే అదిరింపులు బెదిరింపులకి లొంగకుండా సమ్మెను ఎన్ని రోజులైనా మా సమస్యల పరిష్కారం చేసే వరకు కొనసాగిస్తామని చెప్పడమే. ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి పద్ధతిలో ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుంది. అదేమంటే రాజకీయం అయిపోయిందని చెబుతున్నారు. ఆయన రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము అందరినీ అన్ని రాజకీయ పార్టీలను పిలుస్తున్నాం. సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడండి, మాకు మద్దతు ఇవ్వండి, మా ఉద్యమాన్ని బలపరచండి, ప్రభుత్వంతో మాట్లాడండి, సామరస్యంగా పరిష్కారం చేయండి. మీరు ఏ రోజు సామరస్యంగా పరిష్కారం చేస్తే ఆ రోజే సమ్మెను విరమిస్తాం. జీతాలు ఏ రోజు పెంచితే ఆ రోజే విరమిస్తాం. ఇది మొదటి నుంచి ఒకటి రోజు నుంచి చెబుతున్నారు. మేము ఒక్కరోజుకు రూపాయి కూడా పెంచాం అని అనడం అనేది మొండి వైఖరి. మీ తప్పుడు వైఖరి, మొండి వైఖరి వల్ల ఈ సమ్మె అనేటువంటిది కొనసాగుతుంది. రాజకీయాలకు అతీతంగా ఈ సమ్మె శిబిరం అనేటువంటి నడుస్తుంది. ఇందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. మీ పార్టీ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మీ పార్టీ కుటుంబాలు భర్తలు తీసుకొచ్చి బళ్ళు మీద తీసుకొచ్చి దిగబెట్టి పంపిస్తున్నారు. అందుకని వారు రాజకీయంగా చేయట్లేదనే దానికి తార్కాణం అదే. అందుకని మీరు తప్పుడు ఉద్యమం కాకుండా మీరు ఎస్మాని ప్రయోగిస్తే భయపడి వెళ్ళిపోతారు. నోటీసులు ఇస్తే డ్యూటీలో జరుతారు, లేకపోతే తీసేస్తామంటే భయపడతారు అనుకుంటున్నారు. ఆ బెదిరింపులకు మీరు ఇచ్చే నోటీసులు నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు. వాళ్ళు తప్పేం చేయలే. సమ్మె మా ప్రాథమిక హక్కు. సమ్మె మా హక్కు ఉంది కాబట్టి మేము మా హక్కు ప్రకారం సమ్మె చేస్తున్నాం. బ్రిటిష్ వాడు కాలం నుంచి కూడా సమ్మె హక్కు పోట్లాడి సాధించుకున్నాం. ఎవడి దయాదాక్షణ కరుణా కటాక్షాల మీద రాలా. అందుకని ఈరోజు కూడా మా హక్కును మేము ఉపయోగించుకొని పోట్లాడుతున్నాం. నువ్వు చేసినటువంటిది ఎస్మా ప్రయోగించడం తప్పు. ఐసిడిఎస్ని ఈ చట్టంలో ఎసెన్షియల్ సర్వీస్గా చేర్చడం మీ తప్పు. ఇది ప్రధానమైనటువంటి రంగాలకు మాత్రమే వర్తిస్తుంది. రవాణా రంగానికి వర్తిస్తుంది, విద్యుత్ రంగానికి వర్తిస్తుంది, అలాంటి దాన్ని మెడికల్ రంగానికి వర్తిస్తుంది. అలాంటిది తీసుకొచ్చి దీనికి ఐసిడిఎస్కి ముడిపెట్టడం అనేది బోడిగుండుకు మొక్కలకు ముడిపెట్టడం తప్ప ఇంకోటి కాదు. అందుకని ఇట్లాంటి తప్పుడు చర్యలు మానండి. ఇప్పటికైనా పరిష్కార దిశగా ఆలోచించండి, పరిష్కరించండి, చర్చించండి. ఇది పద్ధతి. దానికి లేనంత వరకు మేము పోట్లాడతాం. ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా వీరికి మద్దతుగా, అలాగే ఎస్మాని ఉపసంహరించాలని అన్ని జిల్లాల్లో కూడా రాస్తారోకోలు జరిగాయి. అట్లాగే అన్ని చోట్ల కూడా జైలు భరో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఆ రకంగా జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమై కార్మిక వర్గం పోట్లాడుతున్నారు. ఎస్మా ప్రయోగించడం అంటే అన్ని ప్రజాతంత్ర హక్కుల మీద దాడి, కార్మిక హక్కుల మీద దాడి. అందుకని ఇది ఒక్కరికే పరిమితం కాదు, అందరూ నిలబడతారు. యావత్ కార్మిక వర్గం కూడా అంగన్వాడీలకు అండగా నిలబడుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఉద్యోగుల్ని కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం జరుగుతుంది. వాళ్ళలో కొంతమంది అంగన్వాడీ టీచర్స్ ఉన్నా కానీ మీరు ఎవరైనా సరే మేము అరెస్ట్ చేస్తామన్నట్టుగా అరెస్ట్ చేసేస్తున్నారు. దీనిపై ఇది విచ్చలవిడిగా నిర్బంధాన్ని ప్రయోగించడం, ఎవరిని పడితే వాళ్ళు అరెస్టులు చేయడం, వారు అట్లా బెదిరించి ఈ ఉద్యమాన్ని అణచాలని అనుకుంటున్నారు. ఉద్యమం అలా అణగదు. బంతి ఎంత గట్టి కొడితే అంత పైకి లేస్తుంది. నిర్బంధం ఎంత ప్రయోగిస్తే ఈ ఉద్యమం అంత పెరుగుతుంది కానీ తరగదని ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అన్ని తరగతులు ఐక్యం అవుతున్నారు. అంగన్వాడీయే కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమాన్ని బలపరచడానికి అందరూ కూడా ఐక్యం అవుతున్నారు. ఆ విధంగా అన్ని కార్మిక సంఘాలు కూడా ఈరోజు బంధు ఇచ్చినటువంటి పిలుపులో ఈరోజు జైలు భరోలో అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా ఉన్నాయని, వారు అంగన్వాడీలకు మద్దతు ఇస్తున్నారని మరోసారి తెలియజేస్తున్నాం. ఈరోజు 5వ రోజు 24 గంటల దీక్షలు ప్రారంభించే అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిహెచ్ నరసింహరావు, సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మేడం, మీరు చెప్పండి, నిన్న సజ్జల కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి దాని గురించి మీరేమంటారు?
ఇప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు 2 సార్లు మంత్రుల కమిటీతో చర్చలు జరిపినారు. ఆ రోజు ఏం చెప్పినారో నిన్న ట్రేడ్ యూనియన్ల లీడర్లతో వెళ్తే కూడా అదే చెప్పినారు, వేతనాలు పెంచలేమని. మరి గత 45 సంవత్సరాల నుండి అతి తక్కువ గౌరవ వేతనాలతో పనిచేస్తున్నప్పటికీ నేటికి 11,500 రూపాయలు, హెల్పర్లకు 7,000 రూపాయలు. మరి నిత్యం నిరంతరం నిత్యావసర సరుకుల ధరలు, డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచుతూ మరి వర్కర్స్కి కనీస వేతనాలు ఇవ్వకుండా, గ్రాడ్యుయేట్ ఇవ్వకుండా, ఇన్సూరెన్స్, మరి ఎలాంటి ఉద్యోగ భద్రత, ఎలాంటి సౌకర్యాలు లేకుండా మరి 3-4 యాప్లతో మరి పనిచేయడం చాలా ఇబ్బందిగా ఉంది. PP1, PP2 నిర్వహించాలి, మరి సంపూర్ణ పోషణ పథకం చేయాలి, యాంటీనేటల్, పోస్ట్నేటల్ జనన మరణాలు ఈ పనులన్నీ చేస్తున్నప్పటికీ కూడా 8 గంటల పని కార్మికుల జాబితాలో చేర్చి 8 గంటల కార్మికులకు ఇస్తున్నటువంటి చట్టాలన్నీ కూడా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్కు అమలు చేయాలి. వెంటనే వేతనాలు పెంచాలి. ఈ రోజు వరకు కూడా సీఎం గారు ప్రత్యక్షంగా ఈ సమస్యను తీవ్రతరం చేస్తున్నారు తప్ప పరిష్కరించే దిశలో ఆలోచించడం లేదు. ఇప్పటికైనా సీఎం గారు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించడం కోసం మరి ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చి అక్క చెల్లెమ్మల సమస్యను పరిష్కరించాలి. లలిత అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐటీసీ అనుబంధం. మేడం పి సంపూర్ణమ్మ, శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము శాంతియుతంగా ఈ రోజుకి 29వ రోజు సమ్మెలో ఉన్నాము. మేము ఎవరికి ప్రజలకు ఎటువంటి హాని తలపెట్టలేదు. మేము ఆందోళన కార్యక్రమాలు కానీ ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఇంతవరకు మేము తీసుకురాలేదు. మా సమస్యలు పరిష్కరించమని సెప్టెంబర్ నెల నుంచి పలు దఫాలు 5 సార్లు 3 అనుబంధ సంఘాలైన నాయకత్వం మీతోటి ప్రభుత్వంతో చర్చలకు పిలిపించారు. ఆ చర్చలు విఫలం కావడంతో మా న్యాయమైన డిమాండ్లు సాధించాలనే ఉద్దేశంతో మా వాళ్ళు 8వ తేదీ సమ్మెకు పిలిపించారు. 8వ తేదీ మాకున్నటువంటి సిడిపిఓలు, అధికారులు, ఆర్జేడీలు అందరూ కూడా THR ఇవ్వాలి, గర్భవతుల బాలింతలకు పంపిణీ చేసే పౌష్టికాహారాన్ని పంపిణీ చేయాలి. కాబట్టి మీరు 8వ తేదీ సమ్మెలకు వెళ్ళకూడదు అన్నందువలన మేము 12వ తేదీ నుంచి సమ్మెలకు వచ్చాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమ్మె చేస్తున్నాము. ఈ సందర్భంగా మమ్మల్ని ఎస్మా చట్టం 6వ తేదీ తీసుకుని వచ్చి మేము ఎస్మా చట్టాన్ని మా మీద వినియోగించింది. ఆ ఎస్మా చట్టం మాకు హానరోరియం కింద మేము పనిచేసేవాళ్ళు కాబట్టి అది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన చట్టం కాబట్టి మేము ఎస్మా చట్టం మాకు వర్తించే విధంగా అయితే మాకు అవి ఎస్మా చట్టంలో అన్నీ కూడా పెన్షన్, PF, ESI అన్నీ కూడా వర్తించాలి. అవి వర్తించని పక్షంలో మాకు ఆ ఎస్మా చట్టాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారనేది మేము మిమ్మల్ని అడుగుతున్నాం, ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. కాబట్టి ఎస్మా చట్టం మా మీద వినియోగించకూడదని దాన్ని వెంటనే రద్దు చేసి మా న్యాయమైన 2 డిమాండ్లను జీతం 26, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి, గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతవరకు సమ్మె ఆపేదే లేదని తెలియజేసుకుంటున్నాం. సజ్జల రామకృష్ణ గారు మేము చర్చలకు వెళితే 2 సార్లు కూడా మా చర్చలలో పాల్గొన్నారు. ఆయనకి ఆ రోజే చెప్పాం, మా చర్చల్లో ఇంకెవరినైనా తీసుకొచ్చి కూర్చోబెట్టుకోమంటే మాకెవరూ అవసరం లేదు. మేము 3 ట్రేడ్ యూనియన్స్ CITU, AITC, IFTU మా ట్రేడ్ యూనియన్స్ మేమే మాత్రమే ఈ పోరాటం చేస్తున్నాము అని చెప్పి ఆయన జీతాలు పెంచండి, మీరు 10 జీవోలు ఇచ్చేసామని చెప్తున్నారు, మా 10 జీవోలు ఎక్కడున్నాయి మీరు తీయండి అని చెప్పేసి మేము అడిగాము. మా మీద ఎస్మా ప్రయోగం చేశారు, అయినా మేము భయపడలేదు. ఇవన్నీ చేశామని చెప్పి ఈరోజు ఏం చెప్తున్నారంటే ఒక రాజకీయ రంగుని పులిమి అంగన్వాడీలకి వేతనాలు పెంచకుండా చూడాలనే భావంతో ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతున్నాం. మా వెనక ఏ రాజకీయ పార్టీ లేదు. మేము 5వ తారీఖు ఇక్కడ నిరాహార దీక్షలో కూర్చున్న తర్వాత 6వ తారీఖున అన్ని రాజకీయ పార్టీలని మేము ఆహ్వానించి వారికి ఏం చెప్పామంటే మాకు మీరు మద్దతు తెలియజేయండి అని చెప్తే ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చారు. 6 రాజకీయ పార్టీల వారు తర్వాత వచ్చారు. అంతే తప్ప మేము ఏ రాజకీయ పార్టీకి మాకు సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ రంగు పులిమి మా వేతనం పెంచకుండా చూడాలి అంటే మాత్రం
మేము ఎట్టి పరిస్థితుల్లో అది ఊరుకోము అని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పదలుచాం. అంటే నిన్న కూడా టెంట్ పీకేస్తామని చెప్పడం జరిగింది. అలాంటి బెదిరింపులు కూడా పాల్పడుతున్నారు. మరి మీరు ఏ కార్యాచరణ చేయబోతున్నారు? మాది టెంట్ పీకేస్తే నెక్స్ట్ మా కార్యాచరణ మా రాష్ట్ర నాయకులు ప్రకటిస్తారు, వెంటనే ప్రకటిస్తారు. మేమైతే ఇళ్ళకి వెళ్ళమమ్మా, ఒట్టి చేతులతో వెళ్ళము. మాకు వేతనం పెంచాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి. ఇవన్నీ చేస్తే కానీ మేము వెళ్తాము తప్ప, లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము వెళ్ళమని చెప్పి చెప్పదలుచుకున్నాం.